అందరికీ వందనాలు. ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఘనంగా టీచర్స్ డే. సర్వేపల్లి రాధాకృష్ణకు ఘన నివాళి. ప్రధానమంత్రిని కలిసిన మంత్రి లోకేష్. యోగాంధ్ర టేబుల్ బుక్ ను ఆవిష్కరించిన ప్రధాని. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సమావేశం. 4 నక్సలైట్ల ఎన్కౌంటర్. త్రిటిలో తప్పిన మరో విమాన ప్రమాదం. నేడు ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం. ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే, నేడు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా దేశం ఆయనకు ఘన నివాళులు అర్పించింది. టీచర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడు, భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆచరించిన మార్గాలను అనుసరించి ఉపాధ్యాయ వృత్తికి అంకితమై పిల్లలలో విజ్ఞానాన్ని పెంచి సమాజ శ్రేయస్కు తోడ్పడాలని చంద్రబాబు నాయుడు టీచర్లను కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యోగాంధ్ర టేబుల్ బుక్ ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. మే 17న భార్య బ్రాహ్మణి కుమారునితో కలిసి లోకేష్ ప్రధానమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. మళ్ళీ 4 నెలల్లోనే ఆయన ప్రధానిని కలవటం విశేషం. మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 14, 15 తేదీలలో మహిళా ఎమ్మెల్యేలకు తిరుపతిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశ ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముగింపు సమావేశానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో తెలిపారు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఏ ఎమ్మెల్యే అయినా తన పదవిని కోల్పోతారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే ఎమ్మెల్యే పదవి కోల్పోవచ్చని ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చెప్పారు. జగన్ ప్రతిపక్ష నేత హోదా అడగడం రూల్స్ కు విరుద్ధమని ఆయన చెప్పాడు. థాయిలాండ్ నూతన ప్రధానిగా అనుతిన్ విరకుల్ను థాయ్ పార్లమెంట్ ఎన్నుకుంది. ప్రధానమంత్రిగా ఉన్న సినవత్రాను రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించినందున ఈ ఎన్నిక జరిగింది. 2 ఏళ్లలో థాయిలాండ్ కు ఈయన 3వ ప్రధాని కావడం విశేషం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 4 నక్సలైట్లు చనిపోయారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు సమాచారం. మావోయిస్ట్ మిలిటరీ హెడ్ హిడ్మా టార్గెట్ గా ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిసింది. ఈ రోజు రాత్రి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. మత సామరస్యానికి ఖైరతాబాద్ గణపతి ప్రసిద్ధి అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతున్న పాత హెలికాప్టర్ స్థానంలో కొత్త హెలికాప్టర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో అద్దెకు తీసుకున్నట్లుగానే ప్రస్తుతం కూడా కొత్త హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ హెలికాప్టర్ ద్వారా సీఎం అమరావతి నుంచి నేరుగా రాష్ట్రం మొత్తం పర్యటించడానికి అవకాశం లభిస్తుంది. తెలంగాణలోని సనత్ నగర్, మహారాష్ట్రలోని వాడి రైల్వే స్టేషన్ల మధ్య 4 లైన్ల రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 173 కిలోమీటర్ల ఈ రైల్వే మార్గాన్ని 5,102 కోట్లతో 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారు. ఈ మార్గంలో ఇప్పటికే డబల్ రైల్వే ట్రాక్ ఉంది. ఇది పూర్తి అయితే తెలంగాణకు తొలిసారిగా 4 లైన్ల రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తుంది. మరో విమాన ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఇండోర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అవ్వడానికి ముందు ఇంజన్ల సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 161 మంది ఉన్నారు. ఇది కూడా అహ్మదాబాద్ లో ప్రమాదం జరిగిన బోయింగ్ మ్యాక్స్ సిరీస్ రకం విమానం కావటం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.